Hey everyone, SS here and Pocket Tech. Last night మనకి యాపిల్ వాళ్ళు iOS 18 బేటా 3 అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి 1.18 GB ఉంది. దీంట్లో టోటల్ గా మనకి 10 న్యూ ఫీచర్స్ రాబోతున్నాయి. అవేంటి అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ చూడొచ్చు iOS వర్షన్ 18.0 22A 5307F అని ఉంటుంది. ఈ అప్డేట్ అనేది అందరికీ రాదు. ఎవరైతే డెవలపర్ బేటా వర్షన్స్ ని ఆన్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే iOS 18 డెవలపర్ వర్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ జనరల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు బేటా అప్డేట్స్ నాది ఆన్ లో ఉంది. నాది డెవలపర్ అకౌంట్ అనమాట, అందుకని నాకు iOS 18 డెవలపర్ వర్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ అప్డేట్ వచ్చినప్పుడు కూడా iOS 18 బేటా 3 అని చెప్పి చూపిస్తుంది. అండ్ ఈ డెవలపర్ సాఫ్ట్వేర్ ని నేను నా iPhone 15 Pro Max లో ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తున్నాను. ఈ ఫోన్ ని నేను జనవరి ఆ ఫిబ్రవరి నుంచి యూజ్ చేస్తున్నాను. ఒకసారి బ్యాటరీ హెల్త్ ఒకసారి చెక్ చేద్దాము. లెట్స్ గో టు బ్యాటరీ హెల్త్. ఇక్కడ చూడొచ్చు 172 సైకిల్స్ 100% లో ఉంది బ్యాటరీ హెల్త్. అండ్ ఇక్కడ చూడొచ్చు నవంబర్ లో మ్యానుఫ్యాక్చర్ అయింది అండ్ జనవరి నుంచి యూజ్ చేస్తున్నాను. ఈవెన్ దో నేను బేటా సాఫ్ట్వేర్ లో ఉన్నా సరే బ్యాటరీ హెల్త్ అయితే నాకు తగ్గట్లేదు. ఫస్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి మనకి హోమ్ స్క్రీన్ లో మనందరికీ తెలిసిందే iOS 18 నుంచి యాపిల్ వాళ్ళు మనకి డార్క్ ఐకాన్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇనిషియల్ గా ఈ డార్క్ ఐకాన్స్ అనేవి ఓన్లీ యాపిల్ యాప్స్ కే పనిచేసింది. బట్ బేటా 3 నుంచి ఇవి థర్డ్ పార్టీ యాప్స్ కూడా పనిచేస్తాయి. ఇక్కడ చూడొచ్చు టెలిగ్రామ్ డార్క్ కలర్ లో అయిపోయింది, జీమెయిల్ అకౌంట్ డార్క్ గా అయిపోయింది, ఫేస్బుక్ మెసెంజర్, ఇలా ఏ థర్డ్ పార్టీ యాప్ చూసుకున్నా 99% థర్డ్ పార్టీ యాప్స్ మనకి డార్క్ థీమ్ లోకి వస్తాయి. హోమ్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని ఎడిట్ లోకి వెళ్ళి కస్టమైజ్ లోకి వెళ్తే ఇక్కడ చూస్తే మీకు డార్క్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. లైట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఇదైతే రెగ్యులర్ గా ఉండే ఐకాన్స్ కలర్. మనం డార్క్ క్లిక్ చేయగానే మొత్తం ఐకాన్స్ కూడా డార్క్ అయిపోతాయి. లేదు మీకు టింట్ కావాలనుకుంటే టింట్ క్లిక్ చేయండి. దెన్ యూ కెన్ చూస్ ఎనీ కలర్ ఫ్రమ్ హియర్. సో ఇలా ఐకాన్స్ ని కలర్స్ మార్చుకోవచ్చు. నాకైతే డార్క్ థీమ్ చాలా బాగా నచ్చింది అండ్ చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. సెకండ్ న్యూ ఫీచర్ వచ్చేసి మెసేజెస్ లో మనం మెసేజెస్ ఎమోజీస్ లోకి వెళ్తే ఇక్కడ ఎమోజీస్ మొత్తం కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేశారు. సో ఎమోజీస్ కొంచెం లావుగా కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు సైజ్ కంపారిజన్ చెక్ చేయొచ్చు. ఇది బేటా 1, ఇది బేటా 3. సో సైజ్ ఇంక్రీజ్ చేశారు. అండ్ ఆల్సో ఫర్ ద ఫస్ట్ టైం మనకి మిమోజీస్ ఐకాన్ ని ఇక్కడ యాడ్ చేశారనమాట. మీ ఫోన్ లో క్రియేట్ చేసుకునే ఏ మిమోజీ ఐకాన్ అయినా సరే మనం ఇక్కడ నుంచే యాక్సెస్ చేసుకోవచ్చు, కీబోర్డ్ నుంచే. ప్రీవియస్ గా అయితే ఈ ఆప్షన్ ని మనం ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మోర్ క్లిక్ చేసి ఇక్కడ కింద ఎక్కడో మెమోజీ ఐకాన్ ఇక్కడ చూపిస్తుంది. ఇప్పటి నుంచి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఎమోజీ ఐకాన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మెమోజీస్ ఉంటాయి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి డైనామిక్ వాల్ పేపర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. లాక్ స్క్రీన్ మీద ప్రెస్ అండ్ హోల్డ్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఒక 5 వాల్ పేపర్స్ ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు iOS 18 వచ్చినప్పుడు. ఈ వాల్ పేపర్స్ కి ఇప్పుడు డైనామిక్ ఎఫెక్ట్ పనిచేస్తుంది. డైనామిక్ ఎఫెక్ట్ అంటే వాల్ పేపర్ ని సెలెక్ట్ చేసినప్పుడు మన టైం ని బట్టి ఆ వాల్ పేపర్ కలర్స్ చేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎలా కలర్స్ చేంజ్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. పేరు వచ్చేసి డైనామిక్ అని చెప్పి పెట్టారనమాట. మీరు స్క్రోల్ చేశారనుకోండి ఎల్లో, పింక్, పర్పుల్ ఇలా డిఫరెంట్ కలర్స్ చూపిస్తుంది. బట్ ది ఫస్ట్ ఐకాన్ ఈస్ డైనామిక్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి న్యూ ఫ్లాష్ లైట్ యానిమేషన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. బట్ బేటా 3 లో దాన్ని అయితే కొంచెం రీమోడిఫై చేశారనమాట. చాలా పెద్దది చేశారు. అండ్ ఆల్సో లైట్ నేరోగా పడాలా వైడ్ గా పడాలా అనేది మీరు టాప్ టు బాటమ్ డ్రాగ్ చేస్తే అది చూపిస్తుంది. బేటా 1, బేటా 2 లో అయితే యానిమేషన్ ఇక్కడ వరకే వచ్చేది. బేటా 3 నుంచి యానిమేషన్ ఇక్కడ వరకు చూపిస్తుంది. యానిమేషన్ అయితే పెద్దది చేశారు, ఈజీ టు యూస్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఫొటోస్ లో మీరు బేటా 1 ఆర్ బేటా 2 లో ఫొటోస్ లోకి వెళ్తే ఇక్కడ టాప్ లో సెర్చ్ ఐకాన్ చూపిస్తుంది కానీ సెలెక్ట్ ఆప్షన్ లేదు. ఇలా కిందకి డ్రాగ్ చేస్తే అప్పుడు సెలెక్ట్ ఆప్షన్ చూపిస్తుంది. ఫ్రమ్ బేటా 3 దాన్ని చేంజ్ చేశారనమాట. ఇక్కడ ఫొటోస్ యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ మనకి సెలెక్ట్ ఆప్షన్ చూపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ అయితే ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ లో మీకు ఉంటాయి. అండ్ ఆల్సో కొన్ని బగ్స్ కూడా ఫిక్స్ చేశారు. ఫస్ట్ నాకు బాగా ఇష్యూ ఉన్న బగ్ వచ్చేసి స్క్రీన్ టైం బేటా 1 అండ్ బేటా 2 లో అస్సలు పనిచేయలేదు. బేటా 3 నుంచి అయితే స్క్రీన్ టైం పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. మీ ఫోన్ ని ఎంతసేపు వాడారు, మనం ప్రతిరోజు ఏ యాప్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాము, ఇలాంటి ఆప్షన్స్ అన్ని మనకి స్క్రీన్ టైమ్ లో చూపిస్తాయి. అండ్ ఆల్సో కింద మీరు చూడొచ్చు మనకి హోమ్ స్క్రీన్ మీద అప్లై చేసిన డార్క్ థీమ్ మనకి స్క్రీన్ టైమ్ సెట్టింగ్స్ లో కూడా పనిచేస్తాయి. వాట్సాప్ చూసారా చుట్టూ బ్లాక్ అయిపోయి వాట్సాప్ సింబల్ మాత్రం గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. చూడటానికి UI అయితే రిఫ్రెషింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ బగ్ ఫిక్స్ చేసింది వచ్చేసి మీరు ఇక్కడ డార్క్ థీమ్ గానీ
టింటెడ్ థీమ్ కానీ సెలెక్ట్ చేసుకుంటే ప్రీవియస్లీ కొన్ని యాప్స్ అన్ని ఫేడ్ అవుట్ అయ్యాయి, బట్ ఇప్పటి నుంచి అయితే అవి ఫేడ్ అవుట్ అవ్వవు. మీరు ఎంత ఫాస్ట్ గా సెలెక్ట్ చేసినా ఇక్కడ చూడొచ్చు కలర్స్ చేంజ్ అవుతుంది తప్ప యాప్స్ అయితే ఫేడ్ అవుట్ అవ్వట్లేదు. ఈ బగ్ ను కూడా మనకి బేటా 3లో అయితే ఫిక్స్ చేశారు. ఇలా ఫిక్స్ చేసిన బగ్స్ చెప్పుకుంటూ పోతే మోర్ దెన్ 25 బగ్స్ ని ఫిక్స్ చేశారనమాట బేటా 3లో. మీకు ఈ రిలీజ్ నోట్స్ లో చూస్తే ఏ బగ్ ని ఫిక్స్ చేశారు, ఎక్కడెక్కడ ఏ న్యూ ఫీచర్స్ ని యాడ్ చేశారనే ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. న్యూ మోడమ్ అప్డేట్ అనేది వస్తుంది ఈ అప్డేట్ తో. సో మీకు వైఫై, బ్లూటూత్ ఆర్ నెట్వర్క్ ఇష్యూస్ ఉంటే అవి కూడా రెక్టిఫై అవుతాయి. కంట్రోల్ సెంటర్ లో కూడా కొన్ని బగ్స్ ని అయితే ఫిక్స్ చేశారు. మీరు కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేస్తే ఇప్పటి నుంచి ఐకాన్స్ అన్ని చాలా డార్క్ గా కనిపిస్తాయి ప్రీవియస్ బేటాస్ తో పోలిస్తే. అండ్ ఆల్సో మనం కమ్యూనికేషన్ ఐకాన్స్ దగ్గరికి వెళ్తే మీకు ఇక్కడ బటన్స్ చూపిస్తుంది ఆప్షన్స్ ఉన్నప్పుడు. ప్రీవియస్ గా నెట్వర్క్ ఆప్షన్స్ దగ్గర చూస్తే ఇక్కడ చూడొచ్చు ఆప్షన్స్ ఉన్నా కానీ మనకి ఏమి బటన్స్ చూపించవు. బట్ ఫ్రమ్ బేటా 3 ఆప్షన్స్ ఉంటే మనకి ఇక్కడ బటన్స్ చూపిస్తుంది, ఈజీ టు యాక్సెస్. నెక్స్ట్ వచ్చేసి మనం బేటా 1 అండ్ బేటా 2లో స్క్రీన్ షాట్ తీసి క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఫుల్ పేజ్ ఆప్షన్ పనిచేసేది కాదు. ఫుల్ పేజ్ క్లిక్ చేస్తుంటే స్టక్ అయిపోయింది. ఈ బగ్ కూడా మనకి బేటా 3లో అయితే ఫిక్స్ చేశారు. మీరు స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఫుల్ పేజ్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు నీట్ గా పనిచేస్తుంది. iOS 18 నుంచి మనకి ఐఫోన్ లో కూడా ఐ ట్రాకింగ్ ఫీచర్ ని ఇచ్చారనమాట. ఈ ఐ ట్రాకింగ్ ఫీచర్ ని అయితే స్లైట్ గా ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి. మీకు మోర్ బ్లూ డాట్స్ కనిపిస్తాయి అనమాట సెటప్ ప్రాసెస్ అప్పుడే. మోర్ యాక్యురసీ కోసం యాక్సెసిబిలిటీ ఐ ట్రాకింగ్ లోకి వెళ్తే ఈ ఆప్షన్ ని టర్న్ ఆన్ చేసినప్పుడు ఫాలో ద డాట్స్ అని చూపిస్తుంది. కరెక్ట్ గా పనిచేయడం కోసం నెంబర్ ఆఫ్ డాట్స్ ని అయితే ఇంక్రీజ్ చేశారు. ఐ ట్రాకింగ్ ఫీచర్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సిరిలో అనమాట 24+36. సో ఇక్కడ ఆన్సర్ చూపిస్తుంది. సో ఈ ఆన్సర్ని మనం కాపీ చేసుకోలేము, బట్ ఫ్రమ్ iOS 18 మనం ఈ ఆన్సర్ని ఈ ఫార్మాట్ని మొత్తం మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు రైట్ ఫ్రమ్ సిరి. ఎలా అంటే 64+72. The answer is 136. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కాపీ అనే సింబల్ చూపిస్తుంది. అది క్లిక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కాపీ అవుతుంది. బేటా 3 నుంచి అయితే మీకు ఈ న్యూ యానిమేషన్ చూపించదు. ఇది నేను థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాను. ఈ యానిమేషన్ అయితే బాగా పనిచేస్తుంది కానీ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే పనిచేయట్లేదు. జస్ట్ యానిమేషన్ మారింది అంతే. జనరల్గా అయితే సిరి ఇలా వస్తుంది, బట్ నేను ఒక థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేసి సిరి యానిమేషన్ అయితే అప్గ్రేడ్ చేశాను అనమాట. నా ఐఫోన్ 12లో యానిమేషన్ అయితే చాలా క్రేజీగా ఉంది. అండ్ నేను ఏదైనా మాట్లాడితే నా మాటకు తగ్గట్టు చుట్టూ లైటింగ్స్ అన్ని మారుతూ ఉంటాయి. ఇదైతే అఫీషియల్గా యాపిల్ వాళ్ళు ఇంకా అయితే రిలీజ్ చేయలేదు. నేను థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాను. యానిమేషన్ వల్ల వచ్చే ఉపయోగం ఏంటి, ఏమేమి కొత్త ఫీచర్స్ వస్తున్నాయి, యానిమేషన్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని తెలుసుకోవాలనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నేనైతే సపరేట్ వీడియో చేస్తాను మీకోసం. లాస్ట్ ఫీచర్ వచ్చేసి ఈ అప్డేట్ లో ఇమేజ్ డిస్క్రిప్షన్. మనం ఏదైనా స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని ఓపెన్ చేసి ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి న్యూ ఆప్షన్ ఇమేజ్ డిస్క్రిప్షన్ అని చెప్పి చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ కి మీరు ఏదైనా డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు అనమాట గుర్తుంటానికి. సో ఇవైతే ఈ అప్డేట్ లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్. చాలా బగ్స్ ని అయితే ఫిక్స్ చేశారనమాట బేటా 3లో. కొత్తగా వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ తక్కువే ఉన్న బగ్స్ ని అయితే ఫిక్స్ చేశారు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. iOS 18 అఫీషియల్ వర్షన్ వచ్చేసి మనకి సెప్టెంబర్ లో ఉంటుంది. సపోర్టెడ్ డివైజెస్ వచ్చేసి iPhone XS, 10R, iPhone 11 ఆర్ లేటర్ డివైజెస్ కి మనకి iOS 18 అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.